బీఎడ్ వాళ్ళు సాఫ్ట్వేర్లో కోర్స్ నేర్చుకోవచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అప్లై చేయొచ్చు. బట్ డిగ్రీ నుంచి కానీ, డిగ్రీ కంప్యూటర్ సైన్స్ నుంచి కానీ ఆర్ బీటెక్ ఎనీ గ్రూప్ టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళు బీటెక్ చేసినా డిగ్రీ చేసినా. బట్ 2 వేస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్కి లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వచ్చు. వెల్కమ్ టు ఛానల్ అండి. సో మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసి ఛానల్లోకి వచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది ఇప్పుడు ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అని చెప్పి. సో ఈ వీడియోలో మనం బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చా అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు. యాక్చువల్గా నేను అన్ని కామెంట్స్కి కూడా రిప్లై ఇచ్చాను, కానీ ఈ కామెంట్కి రిప్లై ఇవ్వడం కంటే ఒక వీడియో చేస్తాం బెటరు అని చెప్పి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో బీఎడ్ అనేది మనం క్యాజువల్గా దేనికి చేస్తామంటే ఏదైనా ఒక టీచర్ ఫీల్డ్కి మనం వెళ్ళడానికి బీఎడ్ అనేది మనం చదువుకుంటాం రైట్. సో ఆ బీఎడ్ చదివిన తర్వాత జాబ్స్ టీచింగ్ ఫీల్డ్లోకే వెళ్ళడానికి ట్రై చేస్తారు. మేబీ అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు. బట్ ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను బీఎడ్ కంప్లీట్ చేసిన ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే జాబ్ వస్తుందని చెప్పి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు. సో దాని గురించి డెడికేటెడ్గా వీడియో చేద్దారనుకుంటున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారంటే ఆ డౌట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది, ఎందుకంటే యు ఆర్ ఇన్ టు ద మై యూట్యూబ్ ఫ్యామిలీ రైట్. సో ఇక్కడ బీఎడ్ వాళ్ళు సాఫ్ట్వేర్లో కోర్స్ నేర్చుకోవచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం వాళ్ళు ఐదర్ డిగ్రీ నుంచి కానీ, డిగ్రీ కంప్యూటర్ సైన్స్ నుంచి కానీ ఆర్ బీటెక్ ఎనీ గ్రూప్, బీటెక్ అయితే అది సివిల్ అయినా, త్రిబుల్ ఈ అయినా, మెకానికల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఐటీ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా ఏ గ్రూప్ అయినా పర్లేదు. బట్ వాళ్ళు బీటెక్ చేసినా డిగ్రీ చేసినా వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. లైక్ ఎంఎన్సీస్ కంపెనీస్, టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళు బీటెక్ చేసినా డిగ్రీ చేసినా. బట్ బీఎడ్ చేసిన వాళ్ళకి 2 వేస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్కి లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వచ్చు. ఆ 2 వేస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏదైనా ఒక కోర్సు కంప్లీట్గా నేర్చుకోండి. లైక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, టెస్టింగ్ కానీ ఏదో ఒక కోర్సు కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ఆ కోర్స్ మీద సర్టిఫికేషన్ చేయండి. ఆ కోర్స్ మీద సర్టిఫికేషన్ చేసిన తర్వాత మీరు సంథింగ్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు నేను ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఎట్లా తెచ్చుకోవాలని చెప్పి. మనకి ఫ్రీలాన్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి కొన్ని, ఫ్రీలాన్స్ అని, ఫివర్ అని, అందులో ట్రై చేయండి. అంతగా రాకపోతే ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకుని దానికే మీ స్కిల్ అప్లై చేసి మీ ఓన్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకోండి. దాన్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. దాన్ని పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడం వల్ల మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీకి అప్లై చేసినప్పుడు దాన్ని మీరు వాళ్ళకి ఎక్స్పోజ్ చేయొచ్చు. దాన్ని బట్టి మీ స్కిల్ వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ థింగ్. దానివల్ల మీకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావడం అనేది చాలా లిమిటెడ్ ఛాన్స్ ఉంటుంది బీఎడ్ చేసిన వాళ్ళకి. 100%లో 1%, 2% పీపుల్కి మాత్రమే బేస్డ్ ఆన్ ద స్కిల్. మీ స్కిల్ చూసి, మీ సర్టిఫికేషన్ చూసి మాత్రమే జాబ్ వస్తుంది తప్ప, ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం బీఎడ్ అనేది ఎలిజిబిలిటీ చూపించరు. మోస్ట్లీ డిగ్రీ ఐదర్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది లేదా బీటెక్ ఎనీ గ్రూప్, ఆల్ గ్రూప్స్ ఎలిజిబుల్ ఫ్రమ్ ద బీటెక్ అంటారు రైట్. సో బీఎడ్ వాళ్ళకి తక్కువ ఛాన్స్ ఉన్నప్పుడు అయితే మీరు ఒక సర్టిఫైడ్ మెంబర్ కింద ఏదో ఒక సిస్కో నెట్వర్కింగ్ సర్టిఫికేషన్ అయినా, లేకపోతే క్లౌడ్, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఏదో ఒక సర్టిఫికేషన్ చేసి సర్టిఫికేషన్ ద్వారా జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే, సర్టిఫైడ్ ఫ్రమ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, సిస్కో, గూగుల్, అమెజాన్ అంటే ఈ క్లౌడ్ రిలేటెడ్ సర్టిఫికేషన్ చేస్తే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అప్పుడు మీరు ఎంటర్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్కి. మీరు నౌకరీలో పెట్టుకున్న, లింక్డ్ఇన్లో పెట్టుకున్న, ఇంట్లో పెట్టుకున్న కాల్స్ అయితే వస్తాయి. ఈవెన్ యూ ఆర్ ఫ్రమ్ బీఎడ్, యూ ఆల్రెడీ సర్టిఫైడ్ ఫ్రమ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ రైట్. సో యూ విల్ గెట్ ఏ ఛాన్స్ టు ఎంటర్ ఇన్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ. దిస్ ద ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే ఏంటంటే మీరు ఒక స్కిల్ నేర్చుకున్నారు కదా, మీరు బీఎడ్ అనేది టీచింగ్ చేద్దారని బీఎడ్కి వెళ్ళారు రైట్. మీరు ఒక స్కిల్ నేర్చుకున్నారు, ఆ స్కిల్ని సర్టిఫై అయ్యి లేదా ఆ స్కిల్ని కంప్లీట్గా నేర్చుకుని మీరే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక ట్రైనర్ కింద వెళ్ళొచ్చు. ఓకే, మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటుంది బీఎడ్లో, ఎట్లా టీచ్ చేయాలి, స్టూడెంట్స్కి ఎట్లా కన్వే చేయాలి, ఎట్లా చెప్తే స్టూడెంట్స్కి అర్థమవుతుంది, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బీఎడ్ క్వాలిఫికేషన్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఈ టెక్నికల్కి లింక్ చేసి మీరు ఒక కోర్స్ని కంప్లీట్గా నాలెడ్జ్ గెయిన్ చేసి, అది టెస్టింగ్ అయినా, డెవలప్మెంట్ అయినా, డెవాప్స్ అయినా ఏదైనా మీరు గెయిన్ చేయడం వల్ల, మీరు సర్టిఫికేషన్స్ అయ్యి చేయడం వల్ల మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది రైట్. సో టెక్నికల్గా టెక్నిక్స్ ఎట్లా అప్లై చేయాలి, డెవలప్మెంట్ టెక్నిక్స్ ఎట్లా అప్లై చేయాలి, డెవాప్స్ ఇంటిగ్రేషన్స్ ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీ స్టూడెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు రైట్. సో మీకు 2 వేస్ ఉన్నాయి బీఎడ్ వాళ్ళు వెళ్ళడానికి. ఒకటి సర్టిఫికేషన్స్ చేసి టాప్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ కొద్దిగా ప్రైస్ అయితే ఉంటాయి అవి సర్టిఫికేషన్స్, అవి క్రాక్ చేయడం కూడా కష్టమే. బట్ మీరు ట్రైనింగ్ తీసుకుని క్రాక్ చేసి దాని ద్వారా ప్రొడక్ట్ కంపెనీస్కి ఎంటర్ అవ్వచ్చు ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే ఒక స్కిల్ సాఫ్ట్వేర్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవ్వచ్చు, లేకపోతే టెస్టింగ్ ఫీల్డ్లో కావచ్చు, ఏదో ఒక స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుని ఆ స్కిల్ వేరే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్లో ఒక ట్రైనర్ కింద కూడా మీరు వెళ్ళచ్చు. సో అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ లైక్ నెక్స్ట్ వేవ్ అని,
అండ్ చాలా చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అలాంటి ప్లాట్ఫామ్స్ కూడా రీచ్ అవ్వచ్చు మీ క్వాలిఫికేషన్ అండ్ మీ సర్టిఫికేషన్ స్కిల్స్‌తో. దాన్ని బట్టి మీకు ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో, ఈ ఆన్సర్ అనేది మీ కామెంట్‌కి రిప్లై అని అనుకుంటున్నా. సో, మీకు అర్థమైనట్టయితే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ ఎక్స్‌ప్లెయినింగ్ అని చెప్పి. మీకు అర్థం కాకపోతే ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్ మీద నేను రిప్లై అయినా ఇస్తాను లేదా నెక్స్ట్ వీడియోలో అయినా దాని గురించి మాట్లాడతాను.